ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన అధికారులకు అలాగే ఫిజికల్ డైరెక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సీఎం కప్ ఈరోజు టార్చ్ నా ద్వారా వెలిగించి దాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ క్రీడలు 8 నుండి 17 వరకు జరుగుతాయి. అందులో ఫస్ట్ మొదలుగా గ్రామీణ క్రీడల పోటీ అంటే 17 నుండి 22 వరకు జరుగుతుంది. దాని తర్వాత మండల్, రూరల్, అర్బన్ స్థాయి 28 నుండి 31 వరకు నడుస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి క్రీడలు 3 నుండి 7 వరకు, జిల్లా స్థాయి క్రీడా పోటీలు 10 నుండి 14 వరకు, రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలు 19 నుండి 26 వరకు. ఈ యొక్క ఆటలు అన్ని విభాగాలలో స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్ అంటాం. అంటే స్పోర్ట్స్ అంటేనేమో ట్రాక్ ఈవెంట్స్ వస్తాయి, గేమ్స్ అంటేనేమో అన్ని వాలీబాల్, కబడ్డీ, హాకీ, ఈ అన్ని విభాగాలను ఫస్ట్ గ్రామీణ నుండి మొదలుపోయినాక అన్ని సెలెక్షన్స్ అయినాక రాష్ట్ర స్థాయికి మన వరంగల్ జిల్లా నుండి హన్మకొండ జిల్లా 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న నైపుణ్యమైన క్రీడాకారులను సెలెక్ట్ చేసి వారిని స్టేట్ రాష్ట్ర స్థాయికి సీఎం కప్కు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇంత మంచి అవకాశం మా యువకులకు, మా స్కూల్ పిల్లలకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మా నినాదం మత్తు వదలండి, మైదానాలకు రండి. కాలేజ్ పిల్లలకు కానివ్వండి, యువకులకు కానీ మత్తు వదలండి, మైదానాలకు రండి. నీలో ఉన్న జోష్ను, నీలో ఉన్న ఏదైతే స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ను గ్రౌండ్ల మీద చూపెట్టి గ్రౌండ్లో దాన్ని సాధిస్తే మా యొక్క సీఎం గారి కళలు ఒకటే కళ. మన పిల్లలు 145 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఒక గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోతున్నాం. ఒలింపిక్ లాంటి పెద్ద నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కొంతమంది దాన్ని సాధించగలుగుతున్నారు. మరి ఇంత పెద్ద దేశం జనాభాలో మనం ప్రపంచ స్థాయిలో ముందుకు పోయినాం, కానీ మళ్ళీ చైనా మనం దాటింది. అయినా కూడా ఇంతమంది జనాభా ఉన్న దాంట్లో క్రీడాకారులు చూద్దామన్నా కూడా ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించే దాంట్లో వెనుకబడుతున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక అదే. మన తెలంగాణ నుండి ప్రతి క్రీడాకారుని తయారు చేసి ఒలింపిక్ స్థాయి వరకు పార్టిసిపేట్ అయ్యే విధంగా వారిలో జోష్ నింపాలనే విధంగా మొన్న మెస్సీ గారిని కూడా ప్రపంచంలో సాకర్లో మేటి ఆటగాడు మెస్సీని కూడా తీసుకొచ్చి యువకులలో, యూత్లో ఒక జోష్ని నింపిన ముఖ్యమంత్రి గారికి ఆటల పట్ల, యువత పట్ల ఉన్న, చదువు పట్ల ఉన్న ఎంతైతే కమిట్మెంట్, ఆ కమిట్మెంట్తోని ఈరోజు తెలంగాణను, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. దాని భాగంగానే మనకు ఈరోజు ఈ క్రీడలు కూడా సీఎం కప్ను ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. కాబట్టి నా మండలంలో అలాగే నా డివిజన్లో, నా వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్న క్రీడాకారులందరూ కూడా పార్టిసిపేట్ చేసి పిల్లలు స్కూల్లో అత్యధికంగా పార్టిసిపేట్ అయ్యి ప్రైజెస్ తేవాలని, అలాగే ప్రైజెస్ తెచ్చిన వాళ్ళకు తప్పనిసరిగా ప్రోత్సాహాలు అందిస్తానని మీ ముందు ఈరోజు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.